హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో సెకండ్ ఎపిసోడ్ ని చూద్దాము. రండి డైరెక్ట్ గా ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే క్వాన్సిక్ వాళ్ళ నానమ్మ దగ్గరికి వెళ్లి, నానమ్మ ఎందుకు ఇలా చేస్తున్నారు? పాపం తనకుండేదే గ్యాబేజ్ షాప్ మాత్రమే, దాన్ని ఎందుకు ఇలా పాడు చేస్తున్నారు అనేసి ఏసున్ కి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నాడు. హీరో వాళ్ళ అమ్మ వెంటనే, తను నువ్వంటే ఆల్రెడీ ఇష్టం లేదని చెప్పింది కదరా, అయినా నువ్వెందుకు ఆమెకు సపోర్ట్ చేసి మాట్లాడుతున్నావని అడుగుతూ ఉన్నారు. ఇక్కడేమో ఏసున్ నానమ్మ దగ్గర నుండి తప్పించుకుని పారిపోయి వచ్చి ఒక దగ్గర కూర్చుని ఉంది. అప్పుడు అక్కడికి మన క్వాన్సిక్ వచ్చి తనకి షూస్ ని వేస్తున్నాడు. నువ్వు ఇలా చేసినంత మాత్రాన నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని అనుకోకు. మీది చేపలు అమ్మే కుటుంబము, నాదేమో చేపలు పట్టే కుటుంబం, అంతే తేడా. కానీ మీరేమో పెద్ద రాజ్య కుటుంబానికి చెందిన వాళ్ళలాగా మీ నాన్నమ్మ తెగ బిల్డప్ ఇస్తుంది ఏంటి అని తిట్టేసి వెళ్ళిపోబోతూ ఉంటే క్వాన్సిక్ కూడా తనతో పాటే వెళ్తున్నాడు. అయినా మీ నాన్నమ్మ నేను నిన్ను బుట్టలో వేసుకుంటున్నానని అనుకుంటున్నారేమో. నువ్వు ఈ దీవికి చెందిన వాడివి, నేను సియోల్ కు చెందిన దాన్ని. ఈ దీవికి చెందిన వాళ్ళని నేను పెళ్లి చేసుకోలేను. నా లక్ష్యం ఏంటి అంటే సిటీలో ఉండే మంచి ధనవంతుణ్ణి చూసి పెళ్లి చేసుకుని స్థిరపడాలి. నీకు కవిత్వం గురించి అసలు ఏమీ తెలియదు కాబట్టి నేను నిన్ను పెళ్లి చేసుకునే అవకాశమే లేదు అని ఏసున్ మాట్లాడుకుంటూ వస్తూ ఉంది. కానీ క్వాన్సిక్ మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకుండా సైలెంట్ గా వస్తున్నాడు. అరే, నేను చాలా సేపటి నుండి మాట్లాడుతూనే ఉన్నాను, కానీ నువ్వెందుకు ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటావు? దానికి క్వాన్సిక్, నువ్వు ముందు నా జేబులో నుంచి చేయి తీసేసి వెళ్ళి నీకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకో అని అంటూ ఉన్నాడు. ఇక్కడేమో క్వాన్సిక్ వాళ్ళ నాన్నమ్మ అమ్మతో, నువ్వు చేసేవన్నీ చూస్తూ ఉంటే నువ్వే వాళ్ళిద్దరికి పెళ్లి చేసేలాగున్నావే అనేసి హీరో వాళ్ళ అమ్మని అరుస్తూ ఉన్నారు. అయ్యో అత్తయ్య గారు, వాళ్ళేదో చిన్నపిల్లలు, ఇప్పుడేదో అట్రాక్షన్ తో అలా కలిసి తిరుగుతూ ఉన్నారు, వాళ్ళకే బోర్ కొడితే వాళ్లే విడిపోతారు, మనం వాళ్ళని కంట్రోల్ చెయ్యాలి అని చూస్తే వాళ్ళిద్దరు ఇంకా క్లోజ్ అయిపోతారు. మీరేం వాళ్ళ గురించి బాధపడకండి, వాళ్ళేదో చిన్నపిల్లలు అని అంటూ ఉన్నారు. ఇప్పుడు ఇద్దరు అలా సముద్రం వైపు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అప్పుడు ఏసున్, నువ్వు చిన్నప్పటి నుంచి నా మీద జాలితో నాకు రోజు చేపలు తెచ్చిస్తున్నావు, నేను దానికి రుణపడి ఉన్నాను అని ఏసున్ అంటూ ఉంటే దానికి క్వాన్సిక్, నేనేం నీ మీద జాలితో నీ కోసం చేపలు తీసుకొని రావడం లేదు, నేను అంత జాలి చూపించాలి అని అనుకుంటే అడుక్కునే వాళ్ళకి ఇచ్చేవాడిని కదా అని అంటూ ఉన్నాడు. మరి అలా అయితే నా కోసం చేపలు ఎందుకు తెచ్చావు అని అతన్ని అడుగుతూ ఉంటే అతను ఎప్పట్లాగానే నోరు తెరవకుండా సైలెంట్ గా ఉంటున్నాడు. ఏయ్, నాకు ఒక విషయం చెప్పు, నా కళ్ళలోకి చూసి ఒక్కసారైనా నాతో మాట్లాడు అని ఏసున్ అంటూ ఉంటే అది విని క్వాన్సిక్ ఏం మాట్లాడకుండా వెంటనే ఏసున్ చేతిని తీసి తన జేబులో పెట్టుకుంటున్నాడు. అలా చేయగానే ఏసున్ కాస్త టెన్షన్ పడుతూ నువ్వేం చేస్తున్నావని అడుగుతూ ఉంది. నీకు ముద్దు పెట్టబోతున్నాను అనేసి వెళ్లి ఏసున్ ముక్కును గుద్దేస్తున్నాడు. నాకు మా ఇంట్లో ఉండడం అసలా ఇష్టం లేదు, నీతో కలిసి జీవించాలని ఉంది అని అంటూ ఉన్నాడు. దానికి ఏసున్ కి ఏం చెప్పాలో అర్థం కాక కంగారులో ఏదేదో వాగుతూ ఉంది. అయ్యో, కాసేపైనా సైలెంట్ గా ఉండొచ్చు కదా, ఎప్పుడు చూడు నన్ను ఏది మాట్లాడనివ్వకుండా వసపెట్టలాగా నువ్వేదో ఒకటి వాగుతూనే ఉంటావు. అవును, నీ పెదాలేంటి నిగనిగలాడుతున్నాయి? ఓ అదా, అది లిప్స్టిక్, దాన్నెందుకు వేసుకున్నావు అని అడుగుతూ ఉంటే నేను సిద్ధంగా ఉన్నాను, దీనికోసం నేను 16 సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నాను అనేసి క్వాన్సిక్ కి ముద్దు పెడుతూ ఉంది. ఇప్పుడు ఈ స్టోరీ అంతా ఏసును వాళ్ళ కూతురుతో చెప్తూ ఉంది. నెక్స్ట్ ఏం జరిగింది అనేసి వాళ్ళ కూతురు చాలా ఇంట్రెస్టింగ్ గా అడుగుతూ ఉంది. ఇక మన ఏసునేమో మంచి లవ్ మూడ్ లో హ్యాపీగా డాన్స్ చేసుకుంటూ తన ఇంటికి వెళ్తూ ఉంది. ఇంటికి రాగానే వాళ్ళ చెల్లెలు ఎక్కడుంది అనేసి వెతుక్కుంటూ వెళ్తూ ఉంది. వాళ్ళ తమ్ముడు పదే పదే ఇంట్లోకి చూస్తుండడంతో వాళ్ళ చెల్లి ఇంట్లో దాక్కుని ఉండవచ్చేమో అనుకుని నిదానంగా వెళ్లి పరదా వెనకాల చూస్తూ ఉంది. చూస్తే అప్పుడక్కడ వాళ్ళ స్టెప్ ఫాదర్ ఇంకొక ఆమెతో దాక్కుని ఉన్నాడు. అది చూసి ఏసున్ షాక్ అయిపోతూ ఉంది. స్టెప్ మదర్ ఆ ఇంటికి రాగానే ఏసున్ వాళ్ళ అమ్మ ఫోటోలన్నిటినీ కింద పడేస్తూ ఉంది. ఒక పక్క స్కూల్కి వెళ్ళి చదువుకుంటూ ఇంకొక పక్క వ్యాపారం చేసుకుంటూ బిజీగా ఉన్న ఏసున్ ఇంటికి వచ్చి చూస్తే వాళ్ళ స్టెప్ ఫాదర్ ఏమో పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటున్నాడు. అది చూసి ఏసున్, నేను కాలేజ్లో జాయిన్ అవుతాను, దయచేసి దానికి సరిపడా డబ్బులు నాకు ఇవ్వండి, నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతానని అడుగుతూ ఉంది. అది విని స్టెప్ ఫాదర్ ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటున్నాడు. దానికి ఆవిడ, నేను ఇచ్చిన అప్పు తీర్చలేకనే నన్ను పెళ్లి చేసుకున్నాడు, ఇప్పుడు నువ్వు డబ్బులు అడిగితే తను ఎక్కడి నుండి తీసుకొని వచ్చిస్తాడు, ఇక మీదట నీ గురించి నువ్వే చూసుకోవాలి, నీకు మాకు ఎలాంటి సంబంధం లేదని అంటూ ఉంది. అప్పుడే స్టెప్ ఫాదర్ తనని బాగా నమ్మించి మోసం చేశాడనేసి ఏసున్కి అర్థమవుతూ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి
చేయాలో అర్థం కాక వాళ్ళ అమ్మ చెప్పింది గుర్తుకు వచ్చి వాళ్ళ బాబాయిని హెల్ప్ అడగడానికి వెళ్తూ ఉంది. ఆయనేమో ఫ్యాక్టరీలో ఒక మంచి ఉద్యోగం ఉంది, నువ్వు అక్కడే ఉండి ఉద్యోగం చేసుకోవచ్చు, అక్కడి నుంచి మాకు కాస్త జీతాన్ని పంపించు, మన కుటుంబం చాలా అప్పుల్లో ఉంది, నువ్వు కానీ ఈ సహాయం చేస్తే మన అప్పులన్నీ తీరిపోతాయని అంటూ ఉన్నాడు. అది విని యేసుని ఏడుస్తూ క్వాన్సిక్ దగ్గరికి వెళ్లి మీ ఇంట్లో మొత్తం ఎన్ని రూమ్స్ ఉన్నాయి అని అడుగుతూ ఉంది. సడన్ గా వచ్చి ఇప్పుడు ఇలా అడుగుతుంది ఏంటి అని మన హీరో ఆలోచిస్తూ ఉన్నాడు. మీ నానమ్మ దగ్గర నా కోసం కాస్త మాట్లాడుతావా, మా బాబాయ్ నన్ను ఫ్యాక్టరీలో జాబ్ చేయమని చెప్తున్నాడు, నాకెప్పుడు ఉండడానికి ఇల్లు కూడా లేదు, నన్ను ఎప్పుడు ప్రేమగా చూసుకునేది నువ్వు మాత్రమే, అయ్యయ్యో పోయి పోయి ఈ దీవిలో ఉండేవాడిని నేను పెళ్లి చేసుకోబోతున్నానా అనేసి యేసుని ఏడుస్తూ ఉంది. అది విని క్వాన్సిక్ పైకి లేచి ఏదో ఒక కవిత చెప్తూ ఉన్నాడు. క్వాన్సిక్ కి కవితలు కూడా వచ్చు అన్న మ్యాటర్ ఇప్పుడే మన యేసునికి అర్థమవుతూ ఉంది. నేను కాలేజ్కి వెళ్ళి బాగా చదువుకోవాలి, మంచి మంచి కవితలు రాయాలి, నా కోసం నువ్వు ఇవన్నీ చేస్తావా అని అడుగుతూ ఉన్నప్పుడు, అయినా నీ కోసం ఇవన్నీ చేయగలను లేదో నాకు తెలియదు, కానీ నేను నిన్ను బాగా చూసుకుంటానని అంటూ ఉన్నాడు. రే నీ కోసం ఏదైనా చేస్తాను అని ఒక చిన్న అబద్ధం చెప్పొచ్చు కదా అనేసి క్వాన్సిక్ ని హగ్ చేసుకుంటూ ఉంది. ఇక అదే రోజు రాత్రి ఇద్దరూ కలిసి లేచిపోదామని డిసైడ్ అయ్యి క్వాన్సిక్ తన ఇంట్లో నుంచి బట్టలు నగలు తీసుకుని వస్తున్నాడు. అలాగే యేసున్ కూడా వాళ్ళ స్టెప్ ఫాదర్ ఇంటి నుంచి బట్టలు నగలు కాస్త డబ్బులు తీసుకుని నిదానంగా ఇంట్లో నుంచి బయటకు వెళ్తూ ఉంది. ఇప్పుడు ఇద్దరు కలిసి తెచ్చిన బంగారానంతా ఒక బ్యాగ్ లో సర్దుకుంటూ ఉన్నారు. మనం ఇద్దరం కలిసి ఇక్కడ నుండి వెళ్ళిపోయాక మనం మళ్ళీ ఇక్కడికి రాలేము, కాబట్టి నువ్వు ఇప్పుడే డిసైడ్ అవ్వు, నువ్వు ఇక్కడే ఉంటావా లేక నాతో వస్తావా అని యేసుని అడుగుతూ ఉంటే, నా చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు ఇంత హ్యాపీగా లేను అనేసి క్వాన్సిక్ అంటూ ఉన్నాడు. ఇంతలో వాళ్ళు ఎక్కబోయే షిప్ బయలుదేరబోతూ ఉండడంతో వెంటనే వాళ్ళిద్దరు వేగంగా వెళ్లి ఆ షిప్ ఎక్కి కాస్త భయంగా ఇద్దరు కూర్చొని ఉన్నారు. ఆ సమయంలో రౌండ్స్ లో ఉన్న కెప్టెన్ వాళ్ళిద్దరిని చూసి ఐడి ప్రూఫ్ అడుగుతూ ఉంటే దానికి ఇద్దరు తెల్లమొహాలు వేసుకొని ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నారు. ఏయ్ మీరిద్దరు మైనర్ లాగున్నారు, కాబట్టి మీరు ఇంటి నుండి పారిపోయి వచ్చారా అని కెప్టెన్ కరెక్ట్ గా అడుగుతూ ఉన్నాడు. దానికి యేసున్ పైకి లేచి మేమిద్దరం మైనర్స్ ఏమీ కాదు, మా ఇద్దరికి ఆల్రెడీ పెళ్ళైపోయింది, ఎక్కడైనా మైనర్లకి పెళ్ళవుతుందా అనేసి, అయినా ఇక్కడుంటే ఆయన లేనిపోని క్వశ్చన్స్ అన్ని అడుగుతాడు అనేసి అక్కడ నుండి క్వాన్సిక్ ని తీసుకుని వెళ్లిపోతూ ఉంది. నిజంగా చెప్పాలంటే క్వాన్సిక్ వయసు 19 సంవత్సరాలు, అలానే మన యేసున్ వయసు 17 సంవత్సరాలు, కాబట్టి తను ఒక మైనర్. ఎలాగోలాగా అక్కడ నుండి తప్పించుకుని భూషణ్ కి వచ్చేస్తున్నారు. అక్కడికి వచ్చాక చేతిలో ఖర్చులకి డబ్బులు లేవు, కాబట్టి వారు తెచ్చుకున్న కొన్ని నగలన్నిటిని తాకట్టు పెట్టి డబ్బు తీసుకొని రావడం కోసము సమీపంలోని ఒక నగల దుకాణానికి వెళ్తున్నారు. వెళ్లి కొన్ని నగలన్నిటిని ఇచ్చి డబ్బులు ఇవ్వమని అడుగుతూ ఉన్నారు. ఇక ఆ బంగారు షాప్ ఓనర్ కి వీళ్ళ మీద కాస్త డౌట్ వచ్చి ఐడి ప్రూఫ్ అడుగుతూ ఉంది. వాళ్ళిద్దరూ వాళ్ళ దగ్గర ఐడి ప్రూఫ్స్ లేదు అని అంటూ ఉన్నారు. అది చూసి షాప్ ఓనర్ కి ఇంకా కాస్త డౌట్ వచ్చి, ఈ బంగారం మీదేనా లేక ఎక్కడి నుంచైనా కొట్టుకొని వచ్చారా అనేసి అడుగుతూ ఉంది. దానికి క్వాన్సిక్ అది మా నాన్నమ్మ బంగారం, మేమిద్దరం లేచిపోయి వచ్చేసాము అని అంటూ ఉన్నాడు. దాంతో ఆ షాప్ ఓనర్ డబ్బులు లేవు ఏమీ లేవు అని చెప్పేసి వాళ్ళని తరిమేస్తూ ఉంది. ఇప్పుడు రాత్రి బస చేయడానికి ఒక ప్లేస్ కావాలి, కాబట్టి వాళ్ళు ఎక్కడెక్కడో వెతుక్కుంటూ ఒక లాడ్జ్ కి వస్తున్నారు. వచ్చి ఆ లాడ్జ్ ఓనర్ కి ఒక రింగ్ ఇచ్చి, మా దగ్గర ఐడి ప్రూఫ్స్ ఏమీ లేవు, మాకు ఒక రూమ్ కావాలని అడుగుతూ ఉన్నారు. అతను వీళ్ళకి రూమ్ ఇవ్వాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటే అంతలో అతని వైఫ్ వీళ్ళని చూసేసి వాళ్ళ సిచ్యువేషన్ ని అర్థం చేసుకుని ఒక రూమ్ తాళం తెచ్చి ఇచ్చి, పర్లేదు రేపు డబ్బులు ఇవ్వండి అని అంటూ ఉంది. అమ్మయ్య అనుకుని వాళ్ళిద్దరు రూమ్ కి వెళ్తున్నారు. చాలా దూరం నుండి ప్రయాణం చేసి వచ్చారు కదా, అందువల్ల ఇద్దరు బాగా అలసిపోయి ఉన్నారు. కాబట్టి క్వాన్సిక్ ఇద్దరికి సెపరేట్ బెడ్లను ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు. రే మనం వాళ్ళకి భార్యాభర్తలు అని చెప్పాము, ఇలా బెడ్స్ వేరువేరుగా ఉండడం చూస్తే వాళ్ళకి అనుమానం వస్తుంది కదా అని యేసును అంటూ ఉంటే అది విని క్వాన్సిక్ బెడ్ ని తన పక్కకు జరుపుతున్నాడు. అదే సమయంలో ఓనర్ అక్క వీళ్ళ కోసము ఫుడ్ ను తీసుకుని వస్తూ ఉన్నారు. కడుపు నిండా తిని బాగా రెస్ట్ తీసుకోండి అని చెప్పేసి వెళ్లిపోతూ ఉంది. ఇప్పుడు మనకి యేసును వాళ్ళ స్టెప్ ఫాదర్ ని చూపిస్తున్నారు. ఏంటి నువ్వు ఈరోజు చాలా హ్యాపీగా కనిపిస్తున్నావు, యేసు నీ డ్రెస్సులు నీ ఐటమ్స్ అన్ని తీసుకుని వెళ్లిపోయింది కదా, దాని గురించి నీకు కోపం రావడం లేదా అని అడుగుతూ ఉన్నాడు. లేదు మన అమ్మాయి ఎంతో బెటర్, ఆ క్వాన్సిక్ వాళ్ళ నాన్నమ్మ వంశపరంపర్యంగా వస్తున్న బంగారు కప్పని తీసుకుని వెళ్లిపోయాడంట, అది తెలిసి వాళ్ళ నాన్నమ్మ కళ్ళు తిరిగి పడిపోయిందంట అని అంటూ ఉంది. అయినా ఈ ఏజ్ లో వాళ్ళిద్దరికి ఎంత ధైర్యమో చూడు, భూషణ్ కి పారిపోయారంట, వీళ్ళిద్దరి గురించి ఊరంతా తెలిసిపోయింది అని స్టెప్ ఫాదర్ అంటూ ఉన్నాడు. అదే సమయంలో
క్వాన్సిక్ వాళ్ళ అమ్మ అక్కడికి వచ్చి యేసుని ఏం డ్రెస్ వేసుకుని వెళ్ళింది, ఇంట్లో నుండి ఏమేం ఐటమ్స్ తీసుకుని వెళ్ళింది అని అడుగుతూ ఉన్నారు. యాక్చువల్ గా వాళ్ళందరూ నిద్రపోతున్నప్పుడే కదా యేసుని చంపైపోయింది. ఇంకా వాటి గురించి వాళ్ళకేం తెలుసు, జరిగింది జరిగిపోయింది, ఇంకా వాళ్ళ గురించి వదిలేయండి అని స్టెప్ ఫాదర్ అంటూ ఉన్నాడు. లేదు లేదు, నేను వదలను, నా కొడుకు ఎక్కడున్నాడో నేను కనిపెడతాను అనేసి ఆవిడ వెళ్ళిపోతూ ఉంది. క్వాన్సిక్ వాళ్ళ అమ్మ ఎలాగోలాగా కష్టపడి భూషణ్ కి చేరుకుంటున్నారు. అది మాత్రమే కాకుండా వాళ్ళ గుర్తింపులన్నిటినీ చెప్పి స్థానిక పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ క్వాన్సిక్ ఎక్కడికో బయటకు వెళ్లేసి రూమ్ కి తిరిగొస్తున్నాడు. అప్పుడు యేసున్ కూడా మంచి నిద్రలో నుండి మేల్కొంటూ ఉంది. చూస్తే వాళ్ళ రూమ్ లో ఉండే ఫ్యాన్ కాస్త విరిగిపోయి ఉంది. వాళ్ళే నిన్న నైట్ నిద్ర మత్తులో దాన్ని పగలగొట్టేసినట్టు ఉన్నారు. కానీ అది ఎలా విరిగిపోయిందో వాళ్ళకే గుర్తులేదు. ఫ్యాన్ విరిగిపోయినందుకు వాళ్ళ మీద ఎక్కడ బిల్లేస్తారేమోననేసి వాళ్ళు భయపడుతూ మాట్లాడుకుంటూ ఉండే లోపే తలుపు కింద నుండి వాళ్ళు నైట్ తిన్నందుకు బిల్లు పెడుతున్నారు. అది ఏంటో అనుకుని తీసి చూస్తే 2000 బిల్లు వేసున్నారు. అది చూసి క్వాన్సిక్ షాక్ అయిపోతున్నాడు. నిన్న నైట్ భోజనం ఫ్రీగా ఇచ్చారేమో అనుకుని మన వాళ్ళు ఫుల్ గా కుమ్మేసుంటారు. చూస్తే ఇప్పుడు అంత బిల్లు వేసినట్టు ఉన్నారు. అయ్యయ్యో, వీళ్ళేంటి ఇంత బిల్లు వేశారు, ఇప్పుడు ఈ బిల్లు ఎలా కట్టాలి అనుకుని వాళ్ళ బ్యాగ్ వైపు చూస్తున్నారు. చూస్తే అక్కడ వాళ్ళ బ్యాగ్స్ ఏవి కనిపించడం లేదు. వెంటనే ఇద్దరు కలిసి ఓనర్ దగ్గరికి వెళ్లి మా బ్యాగ్స్ కనిపించడం లేదు, నైట్ ఎవరైనా మా రూమ్ కు వచ్చారా అని అడుగుతూ ఉన్నారు. నిన్నేమో మా దగ్గర డబ్బులు లేవు అని అన్నారు, ఇప్పుడేంటి బ్యాగ్స్ కనిపించడం లేదని డ్రామా చేస్తున్నారు, మర్యాదగా బిల్ పే చేస్తారా లేదా, అయినా నిన్న నైట్ మీరు వచ్చేటప్పుడు ఉత్త చేతులతోనే ఇక్కడికి వచ్చారని అంటూ ఉన్నారు. దాంతో వీళ్ళ బ్యాగ్స్ వాళ్ళే కొట్టేశారు అనేసి మన వాళ్ళకి అనుమానం వస్తుంది. ఓహో, మీరు మమ్మల్ని అనుమానిస్తున్నారా, అవును రండి మనం పోలీస్ కంప్లైంట్ ఇద్దాము, వాళ్ళు ఏం జరిగిందో కనిపెడతారు. ఓహో, పోలీస్ కంప్లైంట్ దాకా వెళ్ళిపోయారా, రానిండి రానిండి, మీరు ఇంట్లో నుండి పారిపోయి ఇక్కడికి వచ్చారు అనేసి మేము కూడా వాళ్ళకి చెప్తాము అనేసి ఇండైరెక్ట్ గా వీళ్ళని బెదిరిస్తూ ఉన్నారు. అది విని మన వాళ్ళకి కాస్త భయం వేస్తూ ఉంది. మీకేదో హెల్ప్ చేద్దామని అనుకుంటే మీరు మా మీదే నిందలు వేస్తున్నారా, పోలీస్ కంప్లైంట్ ఇద్దాము, వచ్చి వాళ్ళు మీ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేస్తే మీరు జీజు నుండి ఇక్కడికి పారిపోయి వచ్చారు అనే మ్యాటర్ వాళ్ళకి తెలిసిపోతుంది అని ఓనర్ అంటూ ఉన్నాడు. అసలు మేము జీజు నుండి వచ్చాము అనేసి మీకు చెప్పనే లేదు కదా అని హీరో అడుగుతూ ఉన్నాడు. అలా అయితే మీరు మా ఐడి కార్డ్స్ ని చూసారా అని అడుగుతూ ఉంటే ఆ ఓనర్ వీళ్ళిద్దరిని బయటకి గెంటేస్తూ ఉన్నాడు. ఆ బ్యాగ్ లో మా అమ్మ ఫోటో ఉంది, దయచేసి వాటిని తిరిగి ఇచ్చేయండి అనేసి యేసును అక్కడే కూర్చుని ఏడుస్తూ ఉంది. మీ బ్యాగ్ మా దగ్గరే పోయింది అనే దానికి ఆధారాలు ఏంటి, మర్యాదగా ఇక్కడ నుండి వెళ్లిపోండి అని ఓనర్ అక్క అరుస్తూ ఉంది. ఇంకా వాళ్ళని ఏమీ చేయలేక ఇద్దరు బయటకు వచ్చి కూర్చుని బాధపడుతూ ఉన్నారు. ఆ బ్యాగ్ లో మా అమ్మ ఫోటో, మీ నాన్నమ్మ బంగారు కప్ప ఉంది, దాన్ని మనం ఎలా అయినా కాపాడుకోవాలి అనేసి యేసును అంటూ ఉంది. ఇక కరెక్ట్ గా అదే సమయంలో ఒక అమ్మాయి ఆ లాడ్జ్ లోపలికి వెళ్లడము వీళ్ళు గమనిస్తున్నారు. రాత్రి అవ్వగానే ఇద్దరు గోడ దూకి ఇంట్లోకి వెళ్తున్నారు. బాగా ఆకలి వేసి అక్కడే ఫుడ్ తినేస్తున్నారు. ఇప్పుడు అందరూ బాగా నిద్రపోగానే ఇద్దరు కలిసి ఓనర్ అక్క ఇంట్లో దూరి వాళ్ళ బ్యాగ్స్ కోసం వెతుకుతూ ఉన్నారు. కానీ ఎంత వెతికినా వాళ్ళ బ్యాగ్ కనిపించడం లేదు. అందువల్ల క్వాన్సిక్ ఓనర్ అక్క గల్లా పెట్టని తీసుకుని వెళ్లిపోవడానికి ప్లాన్ చేస్తూ ఉన్నాడు. ఇక అదే సమయంలో ఓనర్ అక్క కూతురు తలలో యేసున్ క్లిప్ ఒకటి ఉంటుంది. అది చూసి యేసున్ ఎలా అయినా నా క్లిప్ ని తీసుకుని వెళ్లిపోవాలని అనుకుని ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి ఆ క్లిప్ ని తీయడానికి ట్రై చేస్తూ ఉంది. అప్పుడు కరెక్ట్ గా అమ్మాయికి మెలకువ రావడంతో వీళ్ళని చూసి భయపడిపోయి గట్టిగా అరుస్తూ ఉంది. ఆ అరుపులు విని ఇద్దరు అక్కడి నుండి పరుగులు తీస్తూ ఉన్నారు. కానీ అంతలో ఓనర్ అక్క పరిగెత్తుకుంటూ వచ్చి యేసున్ని పట్టేసుకుంటుంది. రే, మర్యాదగా ఆ గల్లా పెట్టని ఇచ్చేసి ఇక్కడ నుండి పారిపో, లేకపోతే ఆ అమ్మాయిని చంపేస్తామని బెదిరిస్తూ ఉన్నారు. అది విని క్వాన్సిక్ కి బాగా కోపం వస్తూ ఉంది. వెంటనే గల్లా పెట్టను పక్కకు పడేసి వేగంగా వాళ్ళ దగ్గరికి పరుగులు తీస్తూ ఉన్నాడు. ఇందాక చెప్పడం మర్చిపోయాను, మన హీరో ఒక అథ్లెట్ ప్లేయర్, ఏంటి వీడు ఇంత వేగంగా వస్తున్నాడు అని ఓనర్ చూస్తూ ఉంటే యేసున్ ఏమో వెంటనే ఓనర్ అక్క జుట్టు పట్టుకుని తలకి ఢీ కొట్టేస్తూ ఉంది. క్వాన్సిక్ ఏమో పరిగెత్తుకుంటూ వచ్చి ఓనర్ ని ఒకటి పీకుతూ ఉన్నాడు. అంతటితో ఈ ఎపిసోడ్ ఎండ్ అయింది. ఈ ఎపిసోడ్ ఎలా ఉండిందో తప్పకుండా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.